ఓం నమ శివాయ. శివుని అద్భుత కార్యాలు. జగత్తుకు ఆదియు అంతము అయిన పరమేశ్వరుడు, సంహారకర్త అయిన దయాసముద్రుడు, భయంకర రూపంలోనూ భక్తులకు భోళనాథుడిగా కనిపించే ఆ మహాదేవుని అద్భుత లీలలను మనం ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం. ఈ విశ్వాన్ని సృష్టించిన త్రిమూర్తులలో ఒకరైన శివుని అనేక అవతారాలు, ఆయన చేసిన అనేక లీలలు, భక్తులకు మార్గదర్శకుడిగా ఎలా నిలిచాడు, ఆయన కార్యాలు కేవలం పురాణ కథల లేక అవి జీవన సత్యాల, ఆధ్యాత్మిక సందేశాల, వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సముద్ర మథన సమయంలో దేవతలు దానవులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు. అప్పుడు మొదట వెలువడింది ఘోరమైన విషం, అదే హాలాహలం. ఆ విషం ప్రపంచాన్ని దహించబోతుందన్నప్పుడు అందరూ భయంతో పరుగులు తీశారు. అప్పుడు భువనేశ్వరుడు ముందుకు వచ్చాడు. ఆ విషాన్ని తన కంఠంలో నిలిపి ప్రపంచాన్ని రక్షించాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. ఇది కేవలం ఒక పురాణ ఘట్టం కాదు, ఇది ఒక గొప్ప సందేశం. సమాజం కోసం త్యాగం చేయగల హృదయం ఉండాలి. బాధను మనలోనే నిలిపి ప్రపంచానికి శాంతిని అందించాలి. నటరాజు రూపంలో సర్వేశ్వరుడైన శివుడు విశ్వనాట్యాన్ని ఆడుతాడు. ఆయన తాండవం సృష్టి, స్థితి, లయల సంకేతం. ఒక చేతిలో డమరు, ఇది సృష్టి శబ్దానికి రూపం. మరో చేతిలో అగ్ని, ఇది సంహారానికి సూచన. ఒక కాలు పైకి లేవడం అనేది మోక్షం క్రిందకు వస్తుంది. క్రింద నలిగిపోతున్న అపస్మార పురుషుడు అనేది అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఇది చెప్పేది ఏమిటంటే జీవితం మార్పులతో నిండినది. ప్రతి ముగింపు ఒక క్రొత్త శకానికి ఆరంభం. శివుని తాండవం జీవన చక్రానికి ప్రతీక. భగీరథుడు చేసిన తపస్సుకు ఫలితంగా గంగా భూమికి రావాల్సి వచ్చింది. కానీ గంగా ప్రవాహం భూమిని చిన్నాభిన్నం చేసేది. అప్పుడు శివుడు తన జటాలతో ఆమెను ఆపి నెమ్మదిగా భూమిపైకి ప్రవహింపజేశాడు. ఇది ఆయన కరుణకు నిదర్శనం. ఆత్మశక్తి ఉన్నవాడు తన శక్తిని నియంత్రించగలగాలి. శివుడు చూపిన ఈ కార్యం నియంత్రణ, క్షమ, దయకు సంకేతం. త్రిపురాసురులు అనే రాక్షసులు 3 లోకాలను ఆక్రమించి ప్రజలను హింసించసాగారు. దేవతల ప్రార్థనలతో ఒకే ఒక బాణంతో 3 పురాలను దహించాడు. ఈ కార్యం ద్వారా ఆయన అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించాడు. ఇది మనకు చెప్పేది ఏమిటంటే చెడు ఎంత బలంగా కనిపించినా చివరికి సత్యం అనేదే గెలుస్తుంది అని. శివుని అర్ధనారీశ్వర తత్వం గురించి ఒక అర్థం ఏమిటంటే శివుడు సగభాగము, పార్వతీ సగభాగం, ఇలా అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రతిబింబింపజేస్తుంది. ఇది పురుష స్త్రీ సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. శక్తి లేకుండా శివుడు శవమే. జీవితం పురుష స్త్రీ శక్తుల సమతుల్యంతోనే నడుస్తుంది అనే ఈ గొప్ప సందేశాన్ని ఈ రూపం మనకి అందిస్తుంది. భక్తుల పట్ల శివునికున్న అపారమైన కరుణ. శివుడు భోళానాథుడు అని భక్తి ఉంటే చాలు, ఆయన ప్రసన్నుడవుతాడు. మార్కండేయుని యముని నుండి రక్షించిన ఘట్టం, కన్నప్ప నాయుడి అఖండ భక్తిని స్వీకరించిన లీల, ఇవన్నీ ఆయన దయకు ఉదాహరణలు. శివుని ముందు అహంకారం కరుగుతుంది, భక్తి నిలుస్తుంది. శివుని కైలాస నివాసం వైరాగ్య స్వరూపం ఏ విధంగా ఉంటుందంటే హిమాలయాల్లోని కైలాస పర్వతం ఆయన నివాసం. బంగారు సింహాసనాలు కాదు, భస్మంతో కూడిన అలంకారం, పాము హారం. ఇది భోగాల కంటే శ్రేష్టం. నిజమైన ఆనందం లోపలే ఉంటుంది. శివుని అద్భుత కార్యాలు కేవలం పురాణ గాథలు కాదు, అవి మన జీవన మార్గదర్శకాలు. త్యాగం నేర్పే హాలాహల ఘట్టం, సమతుల్యత నేర్పే అర్ధనారీశ్వర తత్వం, అహంకారాన్ని నశింపజేసే తాండవం, కరుణ చూపే గంగాధరణం, ఇవన్నీ మనకు జీవితం ఎలా గడపాలో బోధిస్తాయి. శివుడు భయంకరుడైన భక్తుల పట్ల భోళానాథుడు. అతని లీలలు అనంతం, అతని కరుణ అపారం. ఓం నమ శివాయ అనే ఈ హృదయపూర్వకంగా జపిస్తే అంతరంగంలో శాంతి అనేది నిండుతుంది. ఈరోజు మనం శివుని అద్భుత కార్యాలను ధ్యానించబోతున్నాం. నీ ప్రతి లీలలో జీవన సత్యం ఉంది, నీ ప్రతి రూపంలో తత్వం ఉంది. ఓ నీలకంఠ, ఓ గంగాధర, ఓ నటరాజ,
మా హృదయాల్లో నీ తాండవం జ్ఞాన రూపంలో నర్తించనివ్వు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విశేషాల కోసం కింద కామెంట్ రూపంలో మీ సలహాలు సూచనలు అందించండి. ఓం నమ శివాయ.